మనోహరి ఒక ఎత్తైన మంచు కొండ ప్రదేశం దగ్గరికి రాగానే అక్కడ ఇద్దరు రౌడీలు మనో కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటి మొత్తం రెడీ కదా అని మనోహరి అంటే, మేడం తన్ని ఇక్కడికి రప్పించండి. మేము ఇక్కడి నుంచి పైనుంచి కిందికి తోసేస్తాము. పైగా మంచు తుఫాను కూడా వస్తుందని వాతావరణ శాఖ చెప్పింది. ఆ మంచు తుఫాన్లో ఆవిడ సమాధి అయిపోతుంది అని రౌడీలు చెప్పటంతో, నేను ఇప్పుడే ఫోన్ చేసి దానిని ఇక్కడికి రప్పిస్తాను అని మనోహరి వెంటనే బాగీకి ఫోన్ చేస్తుంది. ఏంటి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఎవరు అని అనుకుంటూ, హలో ఎవరు అని బాగి మాట్లాడుతూ ఉంటుంది. మేడం మేము టూర్స్ అండ్ యాక్టివిటీ నుంచి కాల్ చేస్తున్నాం. మీరు మీ వారు కాశ్మీర్ యాత్రకి వచ్చారు కదా అని మనోహరి గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటుంది. అవును. మీకెవరు చెప్పారు అని బాగి అంటే, మీరు స్టే చేసిన హోటల్ వాళ్ళు మాకు ఈ నెంబర్ ఇచ్చారు మేడం. ఇక్కడ మేము కొన్ని యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాము. మీకు స్పెషల్ ఆఫర్ కూడా ఉంది అని మనోహరి చెప్తుంటే, ఏంటి ఆ స్పెషల్ యాక్టివిటీస్ అని బాగి అంటుంది. అంటే పారాగ్లైడింగ్, హాట్ బెలూన్ ట్రిప్, స్క్వీజింగ్ ఇంకా రకరకాలున్నాయి మేడం. మీరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు మేడం. రండి మేడం అని మనోహరి పిలుస్తూ ఉంటుంది. నాకు కూడా రావాలనే ఉంది. కానీ మా వారు బయటికి వెళ్లారు అని భాగ్య చెప్తుంటే, నాకు తెలుసు కదే! అందుకే కదే నీకు ఫోన్ చేశానని మనసులో అనుకుంటూ, మేడం మీ వారు బయటికి వెళ్తే ఏంటి? మీరు వచ్చేయండి. మీరు ఎంజాయ్ చేయండి. తర్వాత మీ వారు వచ్చి జాయిన్ అయిపోతారని మనోహరి చెప్తుంది. కానీ ఆయనకి చెప్పకుండా నేను రాను. నాకు రావాలనే ఉంది అని భాగ్య అంటే, ఇంత దూరం వచ్చి ఎంజాయ్ చేయకుండా వెళ్తే ఎలా మేడం? ప్లీజ్ వచ్చేయండి మేడం. తర్వాత సార్ వస్తారులే అని మనోహరి చెప్తుంటే, ముందు లొకేషన్ పంపించండి నేను ట్రై చేస్తానని భాగ్య అంటుంది. మనోహరి లొకేషన్ పంపించి అక్కడున్న ఫొటోస్ అన్నింటిని సెండ్ చేస్తుంది. వావ్! లొకేషన్ కూడా బాగుంది. ఫొటోస్‌ని చూస్తుంటేనే నాకు చాలా టెంప్టింగ్‌గా ఉంది. అక్కడికి వెళ్ళి ఆ సైట్ సీయింగ్ చూస్తే ఇంకెంత బాగుంటుందో. ఒకసారి ఆయనకి ఫోన్ చేస్తాను అని భాగ్య అనుకుంటూ కాల్ ట్రై చేస్తుంది. అరే! ఆయన ఫోన్ తీయట్లేదే! సరేలే నేను ముందు అక్కడికి వెళ్తాను. ఇలాంటి యాక్టివిటీస్ ఎంజాయ్ చేయాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ముందుగానే డ్రెస్ కూడా తెచ్చుకొని ఉన్నాను. తర్వాత ఆయన అక్కడికే వచ్చేస్తాడని భాగ్య అనుకుంటూ ఉంటుంది. నీకు యాక్టివిటీస్ అంటే ఇష్టమని నాకు తెలుసే. అందుకే నిన్ను ఇలా రెచ్చగొట్టాను. నువ్వు తప్పకుండా వస్తావని మనం అనుకుంటూ ఉంటుంది. ఇక బాగి మోడ్రన్ డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయి రిసెప్షన్ దగ్గరికి వచ్చి, ఎక్స్‌క్యూజ్ మీ ఇక్కడ కార్లు దొరుకుతాయా? నేను యాక్టివిటీస్ కోసం బయటికి వెళ్తున్నాను. మా ఫోన్ నంబర్ మీరు ఎవరికైనా ఇచ్చారా? అని అడుగుతూ ఉంటే, అవును మేడం. మేము టూరిస్ట్‌లో భాగంగా మొత్తం అందరికీ కూడా మీ నంబర్‌లని షేర్ చేస్తూ ఉంటామని చెప్పటంతో, వాళ్ళే నాకు కాల్ చేశారు. ఇక్కడ దగ్గరలో యాక్టివిటీస్ జరుగుతున్నాయంట. నేను అక్కడికే వెళ్తున్నాను. మా వారు వస్తే కొంచెం ఇన్ఫార్మ్ చేయండి. ఆయన ఫోన్ రీచ్ అవ్వట్లేదు. నేను బయటికి వెళ్ళి కార్ ఎక్కుతాను అని భాగ్య అంటే, మేడం మంచు తుఫాను ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు కొంచెం త్వరగా పూర్తి చేసుకొని వచ్చేయండి. మీరు గదిలో కూర్చోకుండా బయటికి వెళ్తున్నారు. చాలా మంచిది మేడం. బయటికి వెళ్ళండి మేడం కార్లు దొరుకుతాయని అతను చెప్తాడు. బాగి నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ కార్‌లో వెళ్తూ ఉంటుంది. తరువాత రణ్వీర్ ఆశ్రమం దగ్గరికి రాగానే అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. ఎవరు సార్ మీరు అని రణ్వీర్‌ని అతను ప్రశ్నిస్తూ ఉంటారు. లోపల నా పాప ఉంది. నేను నా పాప కోసం వచ్చానని రణ్వీర్ అంటే, మీ పాపనా? ఇక్కడ ఉందా? ఏం పేరు సార్ అని అడుగుతూ ఉంటే, నా పాప పేరేంటో అమర్ నాకు చెప్పలేదే. అమరేమో ఇంకా రాలేదు అని రణ్వీర్ మనసులో అనుకుంటూ, నా పాప పేరు తెలీదు. కానీ నా పాపని ఇక్కడే చేర్పించారు. అమరేంద్ర అనే అతనే చేర్పించాడు అని రణ్వీర్ అంటుంటే, సార్ అలాంటి వాళ్ళెవరూ కూడా మీ పాపని ఇక్కడ చేర్పించలేదు సార్ అని అతను అంటాడు. అంటే అమరేంద్ర నన్ను మోసం చేస్తున్నాడా అని రణ్వీర్ అనుకుంటూ ఉంటే, అప్పుడే అమర్ సింగ్ ఇద్దరు అక్కడికి వస్తారు. ఏంటి అమర్ నువ్వు నన్ను మోసం చేస్తున్నావా? నా పాపను నువ్వు ఇక్కడ చేర్పించలేదంట కదా అని ఇదిగో ఇతను చెప్పాడని రణ్వీర్ చెప్తుంటే, నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావని అమర్ అంటాడు. 2 ఇయర్స్ అయింది సార్ అని అతను అంటాడు. నేను పాపను చేర్పించి చాలా సంవత్సరాలయింది. 2 ఇయర్స్ కిందట జాయిన్ అయిన అతనికి నేను చేర్పించానన్న విషయం ఎలా తెలుస్తుంది అని అమర్ అంటాడు. సరే మేము లోపలికి వెళ్ళాలి అని రణ్వీర్ అంటే, సార్ లోపల ఎవరూ లేరు సార్. ఈరోజు మంచు తుఫాను ఉందని పిల్లల్ని అందరినీ కూడా సేఫ్ హౌస్‌కి తీసుకువెళ్లారు అని అతను చెప్తాడు. ఈ విషయం నాకు ముందే తెలుసు అని అమర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. సేఫ్ హౌస్ అంటే ఎక్కడ? మనం అక్కడికే వెళ్దామని రణ్వీర్ అంటే, అది ఇక్కడికి చాలా దూరం. పైగా ఇప్పుడు మంచు తుఫాను ఉంది. మధ్యలో మనం ఇరుక్కుపోయామంటే చాలా కష్టం అని సింగ్, అమర్ ఇద్దరూ చెప్తారు. లేదు లేదు వెళ్ళి తీరాల్సిందే అని రణ్వీర్ అంటే, చూడు వాతావరణం సహకరించకపోతే ఏం చేస్తాం రణ్వీర్? నీ పాప కోసం 2 రోజులు ఆగు. 2 రోజుల్లో మంచు తుఫాను ఆగిపోయిన తర్వాత పిల్లల్ని ఇక్కడికి వాళ్ళే తీసుకువస్తారు. ఇన్ని రోజులు ఆగిన వాడివి 2 రోజులు ఆగలేవా? అని అమర్ అంటే, ఎంత త్వరగా పూర్తి చేద్దాం
అనుకుంటే ఇంత లేట్ అవుతోందేంటి అని రణ్వీర్ అనుకుంటూ ఉంటాడు. సరే ఈ విషయం నువ్వు మీ వాళ్ళకి కూడా చెప్పు అని అమర్ అంటే, మా వాళ్ళకా? ఎవరు మా వాళ్ళని రణ్వీర్ అంటాడు. అదే మీ లాయర్ ఉన్నారు కదా! పైగా మీ వైఫ్ కూడా మీ పాప కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా! తనకు కూడా చెప్పు అని అమర్ అంటే, తను నీ భార్య భాగ్యని చంపాలని చూస్తోందని రణ్వీర్ అనుకుంటూ ఉంటాడు. సరే 2 రోజులు ఆగి నా పాప గురించి తెలుసుకొని వెళ్తాను అని రణ్వీర్ కార్‌లో బయలుదేరి వెళ్తాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అమర్ అని సింగ్ అంటే, అతన్ని ఫాలో చేద్దాం అని అమర్ అంటాడు. అతను రిసార్ట్‌కే కదా వెళ్తాడు అని సింగ్ అంటే, లేదు తన వైఫ్ దగ్గరికి వెళ్తాడని అమర్ అంటాడు. తన వైఫ్ ఎప్పుడో బయటికి వెళ్ళిపోయింది కదా అని సింగ్ అంటే, ముందు ఫాలో అవుదాం మొత్తం తెలిసిపోతుందని అమర్ అంటాడు. బాగి లొకేషన్ దగ్గర కారు దిగుతూ ఉంటే మనోహరి చూసేసి, అదిగో తను వచ్చేసింది. తన్నే మీరు చంపాల్సింది అని మనోహరి చెప్తుంది. మేడం మీరు వెళ్ళండి మేడం. మేము తన్ని చంపేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తామని రౌడీలు చెప్తారు. ఇక బాగి ఆ లొకేషన్‌ని చూసుకుంటూ చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటే మనోహరి కారులో కూర్చొని గమనించుకుంటూ ఉంటుంది. అప్పుడే మైక్‌లో మంచు తుఫాను కాసేపట్లో స్టార్ట్ అవుతుంది. ఎవరు కూడా ఇళ్లల్లో నుండి బయటికి రాకండి. ఇళ్లలోనే ఉండండి అని అనౌన్స్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మాత్రం టూరిస్టులు బాగి మాత్రం అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. వీడేంటమ్మర్ వాడి వైఫ్ దగ్గరికి వెళ్తాడనుకుంటే కాటేజ్‌కే వచ్చాడే అని సింగ్ అంటే, ముందు ఏం చేస్తాడో చూద్దాము. వాడి వైఫ్ ఎక్కడికి వెళ్ళిందో వీడికి తెలియనట్లు ఉంది అని అమర్ అంటాడు. నేరుగా రణ్వీర్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళగానే, సార్ మీరు చాలా లక్కీ. మంచు తుఫాను రాకముందే మీరు ఇంటికి వచ్చేశారు. ఇవిగోండి కీస్ అని రిసెప్షన్‌లో ఉన్నతను ఇచ్చేయటంతో, అదేంటి అమర్ ఇప్పుడేం చేద్దాం అని సింగ్ అంటాడు. వాడి వైఫ్ వచ్చే వరకు మనం ఇక్కడే వెయిట్ చేద్దాం అని అమర్ చెప్తుంటే, అప్పుడే అతను వచ్చి, సార్ ఇదిగోండి మీ కాటేజ్ కీస్. మేడం గారు లోయ దగ్గరికి యాక్టివిటీస్ కోసం వెళ్లారని చెప్పటంతో, ఏంటి లోయ దగ్గరికి వెళ్ళిందా అని అమర్ సింగ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. కాసేపట్లో మంచు తుఫాను స్టార్ట్ అయిపోతుంది అమర్. వెంటనే ఫోన్ చేయి సిస్టర్ ఇప్పుడెందుకు వెళ్ళిందని సింగ్ కంగారు పడుతూ ఉంటే, అరే కాల్ కలవటం లేదని అమర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. పద అమర్ వెంటనే తీసుకువద్దాము అని సింగ్ అంటే, లేదు లేదు నువ్వు ఇక్కడే ఉండు. రణ్వీర్ వైఫ్ వస్తే తన్ని రెడీ హ్యాండెడ్‌గా పట్టుకో. నేను బాగిని తీసుకువస్తాను అని అమర్ అంటే, మంచు తుఫాను స్టార్ట్ అవ్వకముందే తీసుకువచ్చేసేయ్ అమర్. జాగ్రత్త అమర్. అక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు కాబట్టి నీకు ఫోన్ రీచ్ అవ్వట్లేదు. నువ్వు త్వరగా వెళ్ళు అని సింగ్ చెప్పటంతో అమర్ పరుగులు పెడుతూ వెళ్తాడు. చాలా స్పీడ్‌గా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఈ లోపల రౌడీలు బాగీని తోయటం కోసం వెనకాలే నిలబడి చేతులు రెడీగా చాచి ఉంటారు. అయితే అప్పుడే పోలీసులు మైకులు పట్టుకొని కార్‌లో అక్కడికొచ్చి, పోలీసుల హెచ్చరిక, మంచు తుఫాను స్టార్ట్ అయిపోయింది. టోర్నడోలు కూడా వస్తాయి. వెంటనే ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళండి, వెళ్ళండి అని కేకలు పెడుతూ ఉండటంతో, తోయాలనుకున్న రౌడీలు కాస్త ఒక్క క్షణం ఆగిపోతారు. అందరూ షాకింగ్‌గా వింటూ అక్కడి నుంచి పరుగులు పెడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. పోలీసులు బాగి దగ్గరికొచ్చి, మేడం త్వరగా ఇంటికి వెళ్ళండి. టోర్నడోలు కూడా వస్తాయి. మంచు తుఫాన్ స్టార్ట్ అయిపోయింది. వెళ్ళండి, వెళ్ళండి అని చెప్తూ ఉంటే, అలాగే సార్ అని బాగి అంటుంది. రౌడీలు కారులో కూర్చున్న మనోహర్ దగ్గరికి వెళ్ళి, మేడం మంచు తుఫాను స్టార్ట్ అయిపోయిందంట. మీరు కూడా ఇంటికి వెళ్ళండి. చాలా పెద్ద ప్రమాదం. మేము కూడా వెళ్ళిపోతున్నాం. లేకపోతే మంచులో కూరుకుపోతాము, చచ్చిపోతామని రౌడీలు చెప్తుంటే, రేయ్ మీరు వెళ్తే వెళ్ళండ్రా. నేను మాత్రం ఆ బాగిని చంపి ఇక్కడి నుంచి వెళ్తాను అని మనోహరి చెప్పటంతో రౌడీలు పరుగులు పెట్టి వెళ్ళిపోతారు. అయిపోయావే నువ్వు నా చేతిలో అని మనోహరి వస్తుంటే సరిగ్గా అమర్ కారు దిగుతూ ఉంటాడు. అమ్మో అమర్ వచ్చేశాడు, నేను దొరికానంటే ఇంకేమైనా ఉందా, నన్నే మంచు తుఫాన్లో కప్పెట్టేస్తాడు అని మనోహరి కారు ఎక్కి పారిపోతుంది. బాగి బాగి అని అమర్ కేకలు పెడుతూ ఉంటారు. ఇక బాగి జనాలు అందరూ పరుగులు పెడుతూ ఉంటారు. తప్పించుకుందామని బాగి కూడా చూస్తూ ఉంటే మంచు తుఫాను తన పైకి దూసుకు వస్తుండటంతో బాగి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అమర్ పోలీసుల దగ్గరికి వెళ్ళి, ఈ అమ్మాయిని చూసారా నా వైఫ్ అని అడుగుతూ ఉంటే, ఇందాక చూసి పంపించేశాము, ఎక్కడ ఉన్నారో వెళ్ళి వెతుక్కోండి అని పోలీసులు చెప్తారు. ఇక అమర్ బాగి బాగి అని కేకలు పెడుతూ మొత్తం వెతుకుతూ ఉంటే బాగి వైపుకి మంచు తుఫాను వస్తూ ఉంటుంది. మరి అమర్ ఎలా కాపాడతాడన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.